హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. ముందుగా ఈ వీడియో చూస్తున్న అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్లకు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మనం ఈరోజు ఈ వీడియోలో మిక్సీ జార్ బేస్ ఏ విధంగా మార్చాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇదే ఫ్రెండ్స్, ఆ జార్ వచ్చేసి ఇది మనకు మొత్తం ఖరాబ్ అయిపోయింది. బేస్ అనేది ముందుగా కప్లర్ పాన పెట్టుకొని ఈ కింద కప్లర్ అనేది మనం తీసేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు వీడియో దగ్గరికి పెట్టి చూస్తే మొత్తము ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు బుష్ మనం మార్చాలనుకుంటే బేస్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది. అందు గురించి ఇప్పుడు బేస్ అనేది చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఓల్డ్ బేస్ అనేది ఏ విధంగా రిమూవ్ చేయాలనేది చూద్దాం. మనకు పాతది స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, స్క్రూ డ్రైవర్తోన ఈ విధంగా ఇక్కడ నట్ ఉంటుంది. లోపల మనకు ఆ నట్ అనేది కొట్టి తీసేయాలన్నమాట. ఈ విధంగా చూస్తే ఇది రావట్లేదు. అందు గురించి ఇప్పుడు కింద పెట్టి సపోర్టు కింద ఒకటి బేస్ పెట్టుకొని ఏ విధంగా తీయాలనేది చూద్దాం. ఈ విధంగా పెట్టుకొని మనము స్క్రూ డ్రైవర్ ఈ విధంగా పెట్టి హ్యామర్తో ఇట్లా కొట్టేసి తీసేసుకోవాలి. ఈ నట్ అనేది వచ్చింది. ఇంకా మనకు లోన ప్లాస్టిక్ది ఒకటి వాచర్ ఉంటుంది. ఆ వాచర్ కూడా తీసేసుకోవాలి. అది తీసుకుంటేనే మనకు బయటకు వచ్చేస్తుంది. ఈ వాచర్ కూడా ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొద్దిగా ఈ విధంగా మనం సెట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తీసేసుకోవాలి ఓల్డ్ బేస్ అనేది. ఇప్పుడు మనం న్యూ మిక్సీ జార్ బేస్ అనేది ఏ విధంగా ఫిట్ చేయాలనేది చూపిస్తా. మనకు దీంట్లో వచ్చేసి ఇట్లా సైజు కూడా ఒకసారి చూసుకోవాలి. కొన్నిసార్లు చేంజ్ ఉంటుంది, చిన్నవి పెద్దవి అనే సైజులు ఉంటాయి. సైజ్ చూసుకోవాలి. దీంట్లో మనకు ఒకటి నట్టు, తర్వాత వాచర్ టైప్ ఒకటి ప్లాస్టిక్ వాచరు వచ్చేసింది. మనం చేసే ముందు కూడా కొద్దిగా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా న్యూ బేస్ అనేది పెట్టుకొని ఫస్ట్ ఈ ప్లాస్టిక్ వాచర్ అనేది దానిలో పెట్టుకోవాలి. తర్వాత ఈ ఐరన్ది కూడా మనకు వాచర్ దాని మీద పెట్టేసి ఈ నట్ అనేది ఈ విధంగా థ్రెడ్డింగ్ మనకు రైట్ సైడే ఉంటుంది. ఇది రెగ్యులర్దే. మనము ఈ విధంగా టైట్ చేసుకోవాలి. తర్వాత దీనికి సంబంధించిన టూల్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఇది ఉంటుంది, దీంతోన టైట్ చేసుకోవాలి. బాగా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం లూజ్ ఉన్నా మళ్ళీ మనకు మిక్సీ మనం వాడేటప్పుడు, జార్ వాడేటప్పుడు వాటర్ కానీ చట్నీ కానీ ఏది అని మనకు బయటకు వచ్చేస్తాయి. ఓకే, ఫుల్ టైట్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనము ఇది ఫిట్ చేసేద్దాం. ఒకటి వాచర్స్ మనం ఫస్ట్ చూసుకోవాలి. ఇది మనకు రావట్లేదు. అయితే ఇది బుష్ క్లీనింగ్ది టూల్ ఉంటాయన్నమాట. దీంతోన ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాచర్ వేసేసుకొని ఫస్ట్ ఎన్ని వాచర్స్ ఉన్నాయో చూసుకొని సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఈ వాచర్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. ఎందుకంటే వాచర్స్ మనము ఈ కప్లర్ దగ్గర వేసే వాచర్స్ పైన వేసినాం అనుకోండి, మిక్సీకి మన కప్లర్ ఉంటుంది కదా, ఆ కప్లరు ఈ జారుకున్న కప్లరు మనకు రెండు ఖరాబ్ అయిపోతాయి. ఈ కప్లర్ అనేది మనకు మిక్సీకి ఉన్న కప్లరు రెండు జాయింట్ అయ్యే విధంగా ఉండాలి. అంటే దాన్ని తిప్పే విధంగా కరెక్టు సైజు ఉండాలి.
ఇది రివర్స్ థ్రెడ్డింగ్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ తిప్పితే మనకు టైట్ అయిపోతుంది. ఈ విధంగా అయిన తర్వాత హ్యాండ్ టైట్ అయిన తర్వాత ఈ కప్లర్ పానర్తోన టైట్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ తిప్పేస్తే మనకు ఫుల్ టైట్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మన సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా థ్యాంక్ యూ. ఇంకా మీ సపోర్టు ఉండాలని అనుకుంటున్నా.